बीजापूरगदायुक्षुकार्मुकरुजा चक्राब्जपाशोत्पला वीर्याग्रा स्वविषाणरत्नकलशत्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थिरकरो विघ्नेशगिष्टार्तदा श्रीगणेश शारदा गुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 1/6/2025 ఆదివారం అయింది. ఈరోజు పంచాంగ వివరాలు ఇలా ఉన్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఆయనం ఉత్తరాయణం. ఋతువు గ్రీష్మ ఋతువు. మాసం జ్యేష్ఠమాసం. పక్షము శుక్లపక్షం. తిథి షష్ఠి తిథి. రాత్రి 12:12 వరకు ఉంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. వారం ఆదివారం. దీనినే భానువారమని రవివారమని అంటారు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. రాత్రి 1:42 వరకు ఉంది. తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువం యోగం. మధ్యాహ్నం 11:56 వరకు ఉంది. తదుపరి వ్యాఘాత యోగం ప్రారంభమవుతుంది. కరణం కౌలవ కరణం. మధ్యాహ్నం 2:04 వరకు ఉంది. తదుపరి గరజి కరణం ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:31 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 4:30 నుండి 6 గంటల వరకు ఉన్నది. యమకండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 4:25 నుండి 5:13 వరకు ఉంది. ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు. అమృతకాలము రాత్రి 12:03 నుండి 1:39 వరకు ఉన్నది. నేటి విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు తిథి షష్ఠి, ఆదివారము, ఆశ్లేష నక్షత్రం. ఈ మూడు కూడా కలిసి ఉన్నటువంటి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఎందుకంటే షష్ఠి అంటే 6 సంఖ్య. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖాలు కూడా 6. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం. స్వామివారిని పాలిచ్చి పెంచి పోషించినటువంటి నక్షత్రము కృత్తికలు. దీనినే కృత్తికా నక్షత్రం అని కూడా అంటారు. షష్ఠి అనేటువంటి తిథి స్వామివారి 6 ముఖాలకి ప్రతీక కాబట్టి స్వామిని షష్ఠి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఈరోజు మొదటి ఆదివారం అయింది. ఆదివారం అంటే మొదటి వారమని, వారంలో మొదటి రోజని కూడా అర్థం. అంతేకాకుండా ఈరోజు విశేషంగా ఆశ్లేష నక్షత్రం వస్తూ ఉన్నది. ఈ ఆశ్లేష నక్షత్రము అధిదేవత ఎవరంటే సర్పదేవతలు ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిదేవతలు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదేవతలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అధిదేవతలు కాబట్టి ఈరోజు నక్షత్ర ప్రాముఖ్యత కూడా ఉన్నది. అందువల్ల ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు వారి నక్షత్ర ఫలాన్ని పూర్తిగా అనుకూలంగా మలుచుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చనాదులతోటి సర్పాన్ని అంటే పుట్టలో పాలు పోయడం, పుట్టమట్టిని తిలకంగా ధరించడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ మంచి కాలాన్ని స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడం, శక్తి కొలది అర్చన చేయించుకోవడం వంటి కార్యక్రమముల వల్ల ఈరోజు శుభాన్ని పొందుతారు. అందరూ కూడా ఈ సూచనని పాటించవలసింది. స్వస్తి. ఈరోజు స్వస్తి వచనం. ఓం షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమశిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమంకుశం చ వరదం
హస్తైర్దదానం సదా ధ్యాయే ఈప్సిదసిద్ధిదం శివసుతం స్కందం సురారాధికం. ఓం శ్రీ జ్ఞానశక్త్యాత్మనే నమః. ఓం శ్రీ స్కందాయ నమః. ఓం శ్రీ అగ్నిగర్భాయ నమః. ఓం శ్రీ బాహులేశాయ నమః. ఓం శ్రీ గాంగేయాయ నమః. ఓం శ్రీ శరవణోద్భవాయ నమః. ఓం శ్రీ కార్తికేయాయ నమః. ఓం శ్రీ కుమారాయ నమః. ఓం శ్రీ షణ్ముఖాయ నమః. ఓం శ్రీ తారకారయే నమః. ఓం శ్రీ సేనాన్యే నమః. ఓం శ్రీ గుహాయ నమః. ఓం శ్రీ బ్రహ్మచారిణే నమః. ఓం శ్రీ శివతేజసే నమః. ఓం శ్రీ కౌంచధారిణే నమః. ఓం శ్రీ శిఖివాహనాయ నమః. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శ్రీరంచ మలయశ్చ మే అమృతంచ మే యక్ష్మంచ అనామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అనిమత్రంచ మే అభయంచ మే సుఖంచ మే సగనంచ మే సూషా చ మే సుదినంచ మే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.